హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ గురించి తెలుసుకున్నాం. ఇది పొటాటో రైస్ అనమాట. ఫస్ట్ మనకి పొటాటో రైస్కి మనం కావాల్సినంత రైస్ని ఫస్ట్గానే ఉడికించేసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత మనకి ఇక్కడ పొటాటోస్ రైస్ కావాల్సినటువన్నీ తరిగినాం. ఒక పొటాటోను సన్నగా తరిగి, రెండు మిర్చీలు, ఒక టమాటో, ఒక ఆనియన్ సన్నగా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి తరుగు, మళ్ళీ నెక్స్ట్ ఒక నిమ్మకాయ. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయినాక దాంతో ఆయిల్ వేసి, తర్వాత జీడిపప్పు, శనక్కాయ పప్పులను వేసి దోరగా వేయించాలి. వేయించి వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను శనక్కాయ పప్పులు, జీడిపప్పుల్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. వేరే ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూజ్ చేసిన ఆయిల్ అట్లే ఉంటుంది. తర్వాత మనము తరుగుకున్నటువంటి పొటాటోస్ ముక్కలన్నిటిని వేసి వాటిని కూడా మనం లో ఫ్లేమ్లో గరిటెతో తిప్పుతూ వాటిని కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట. చూడండి, వాటిని అలాగనే కొంచెం క్రిస్పీగా అయితే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా పక్కన ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, పొటాటోస్ అన్నీ నేను కొన్ని ఆయిల్ కింద పడుతుందని కొన్ని పొటాటోస్ అన్నీ క్రిస్పీగా అయిన తర్వాత తీసేసి ప్లేట్లో పెట్టేశాను. తర్వాత అదే ఆయిల్లోనే మనకి రుచికరంగా ఉండడానికి కొన్ని జీలకర్ర, కొంచెం సోంపు, దీంతో కావాలంటే మనం బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను అన్నీ యూస్ చేయను, కొన్ని యూస్ చేస్తా. చెక్క, లవంగాలు ఫ్లేవర్ బాగుంటుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది, అందుకే వీటిని యూస్ చేస్తాను నేను. చూడండి, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు యూస్ చేసిన. మనం తరుక్కున్న మిర్చిని యాడ్ చేసి అంతటిని కొంచెం స్లో ఫ్లేమ్లో అంతటిని అట కదిపేసినాను. చూడండి, నెక్స్ట్ కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకైనా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత నేను సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ని వేసాను. ఇవన్నీ కొంచెం మెత్తబడేంత వరకు అలానే ఉంచేయాలి, గరిటె తిప్పుతూ అలా. తర్వాత ఫ్రెష్గా తరిగిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలపాలి. చూడండి, నేను అంతా కలుపుతున్న. ఆయిల్ చాలా తక్కువే పడుతుంది ఈ లంచ్ బాక్స్ రెసిపీ. తర్వాత టమాటాస్, మన ఆయిల్ తక్కువ వేసుకుంటే బెటర్, ఎందుకంటే టమాటాలు వేస్తాం కాబట్టి ఆ తడి అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువనే యూజ్ చేయొచ్చు అనమాట. టమాటాలు ఏమైనా కర్రీలస్లో యూజ్ చేసేటప్పుడు. ఇది రైస్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం అవన్నీ మెత్తబడేంత వరకు గరిటెతో తిప్పేసినాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పొటాటోస్, శనక్కాయ పప్పులు, జీడిపప్పులు వేయించినటువన్నీ అన్నిటినీ దాంతో యాడ్ చేస్తున్నాం. అన్నీ మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూడండి, తర్వాత మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, కానీ ఇక్కడ పొటాటోస్ అవన్నీ తినేటప్పుడు మనకు చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఒక చిటికెడు పసుపు, తర్వాత రుచికి తగ్గట్టు కారం. నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువైనా వేయచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి. అన్నిటినీ ఆ కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అన్నీ పట్టుకునే విధంగా ఆ పొటాటోస్కి అన్నిటినీ కలుపుతున్నాను. అరచెక్క నిమ్మరసం తీసుకున్నాను కదా, గ్లాస్లో అట్లా ఏం పిండకుండా నేను ఇట్లాగనే జాలి పెట్టేసి మొత్తం అట్లే స్టవ్ మీదనే పిండేస్తాను అనమాట. మొత్తం అదంతా ఒకసారి మళ్ళీ ఆ పులుపు మొత్తం వాటికి అన్నిటికీ పట్టుకునే విధంగా కలిపేసాను. చూడండి, మనకి కావాల్సిన రెసిపీ కావాల్సిన గ్రేవీ మొత్తం ప్రిపేర్ చేసాము. నెక్స్ట్ ఉడికించిన అన్నంని ఆ కడాయిలో వేసేసి మొత్తం కలిపేయడమే. చూడండి, వేడి అన్నం వేస్తున్నాను నేను. వేడి అన్నంని మొత్తం గరిటెతో మెల్లగా అటు చూడండి ఎంత బాగైందో. మొత్తం పొటాటో రైస్ మొత్తం ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ సూపర్ ఈజీ అండ్ క్విక్ రెసిపీ, చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా ప్లేట్లోకి మనం వేడి పొటాటో రైస్ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో లంచ్ బాక్స్కి ఇది వీక్లీ 2 టైమ్స్ అయినా చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది,
బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు రావాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే నా వీడియోస్ మీరు చూసి మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.